రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం అగౌరవపరుస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో కేకే లైన్ లేకపోతే ప్రయోజనం ఉండదని, తనపై ఎన్ని కేసులు శిక్షలు పడ్డా కేకే లైన్ జోన్ కోసం ప్రజల పక్షాన పోరాడతానని స్పష్టం చేశారు. విశాఖపట్నం రైల్వే జోన్ కేసులో గుడివాడ అమర్నాథ్ కోర్టుకు హాజరయ్యారు. ల్యాండ్ గ్రాపింగ్ తోటి ఎంపీ అయిన భరత్కు జోన్ గురించి ఏం తెలుసని, ఏ ఆదాయం వచ్చినా గీతంకు వచ్చినట్టే వారు భావిస్తారని ఆరోపించారు. ఓవైపు కోర్టు భూ ఆక్రమణపైన స్టే విధించిన గీత యూనివర్సిటీ భూదోపిడికి పాల్పడుతుందని దుజ్జుమెత్తారు. ఇప్పటివరకు కూటమి నేతలు ఎవరైనా జోన్ కోసం, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాల కోసం పోరాటాలు చేశారా అంటూ అమర్నాథ్ ప్రశ్నించారు. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఏ వ్యవస్థ మీద ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ, ఈ పార్టీలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరికి గౌరవం లేదు. వారి న్యాయస్థానం చెప్పిన మాట వినరు. ఏ డిపార్ట్మెంట్ చెప్పినా సరే మాట వినేటువంటి పరిస్థితులు లేరు. రెవెన్యూ డిపార్ట్మెంట్ బోర్డులు పాతింది గీతం కాలేజ్ లో. ఈ భూమి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అయినా బోర్డులు పక్కన పెట్టి నిర్మాణాలు చేస్తా ఉన్నారు. కోర్టు స్టే ఇచ్చింది, కోర్టు స్టే నడుస్తా ఉంది, నిర్మాణాలు చేస్తా ఉన్నారు. ఓ పక్క ఆయన ఇది 1000 కోట్ల రూపాయల భూమి నా దగ్గర ఉండేది, ప్రభుత్వ భూమి 1000 కోట్ల రూపాయలు గాలి చేస్తుంది, 5000 కోట్లు కాదు తప్పుగా చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. అంటే 100 రూపాయలు దొంగతనం చేస్తా, 1000 రూపాయలు దొంగతనం చేస్తా, దొంగ కదా అంటే ఆయన ఒప్పుకుంటున్నాడు కదా నేను 1000 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేస్తాను అన్నటువంటిది. ఆయనకి ఏ అర్హత ఉంది ఇంకా కొనసాగడానికి? వాళ్ళ ఎంపీగా కొనసాగేటువంటి అర్హత లేదు. ఆయన తక్షణం రాజీనామా చేయాలి, ఆయన క్రిమినల్ కేసు వేయాలి. సో డెఫినెట్ గా మా పోరాటాలు ల్యాండ్ స్టాంప్స్ మీద కానీ, ఈ ప్రాంతం మీద సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో అన్ని విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం అనేటువంటిది ప్రతిపక్షంగా కొనసాగుతూనే ఉంటది.